ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము. పేతురు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించునని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివినలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పారేవారై ఉన్నారన్నదే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు తన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎత్తిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి జనములోనూ నీకు భయపడి నీతిగా నడుచుకుని వారిని నీవు అంగీకరించదవని నమ్మకమైన వారు నీ కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీవిచ్చే మహిమను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీలోనికి బాప్తిసం పొందిన మేము నిన్ను ధరించుకొని నీలో ఏకముగా ఉండుటకు కృప చూపమని, నీ యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము కలుగునని, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.